ఇటీవల ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డికి వచ్చిన మన రాహుల్ గాంధీ గారు మరి బీసీల కోసం 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా మరి ఏదైతుందో మనకు వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరూ బీసీల లెక్కలు తీయకుండా జాప్యం చేసుకుంటూ రేపు ఎలక్షన్ పెడతా అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా ఆయన పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా పరిగణనలోకి తీసుకోకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతుందో బీసీల కోసం ఆలోచన చేయకుండా మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఏదైతుందో మరి బీసీ మేధావులతో కానీ బీసీ కులాలతో కానీ సంప్రదింపులు చేసి 42% రిజర్వేషన్ ఇచ్చుట కొరకు అమలు చేసిన కొరకు మరి అందరి ఏదైతుందో సూచనలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి మేము ఏదైతుందో 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఏదైతుందో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము బీసీ సంఘాలను అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మరియు బీసీలను ఒకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆమరణ నిరాహార కూడా దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల లెక్కలు లేచకపోవడం చాలా బాధాకరం. మరి ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముద్ర నిద్రను ఏదైతుందో వీడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికి వరకు ఏదానికైనా ఇప్పుడు పశువులకు కావచ్చు ఇంకా వేరే కావచ్చు అన్నిట్లకు లెక్కలు ఉన్నాయి కానీ మరి బీసీలలో పుట్టినందుకైనా లెక్కలు తీయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఏదైతుందో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కళ్ళు లేవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మేధావులను అందరినీ ఏదైతుందో పిలుచుకొని ఏదైతుందో అందరి సలహాలు తీసుకొని మరి 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.